ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి. నేను గత ఏడాది 308 కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం. మీరు చూడండి. అలాగే ఇప్పుడు 200, అది దాదాపు 60-70% పనులు అవుతున్నాయి, అయిపోయినాయి. ఇంకా 30% మిగిలినాయి. ప్రాబబ్లీ టార్గెట్ ఇచ్చింది మార్చికి అయిపోవాలి. ఇప్పుడు మరో 211 కోట్లతోటి అదనపు అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తాం. 26 కోట్లతోటి పని పూర్తయిన ప్రారంభోత్సవాలు చేశాం. పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మౌలిక వసతులు మెరుగుపరచాలని అభివృద్ధితో ఈ పనులు చేస్తూ ఉన్నాం. అలాగే పిఠాపురం మున్సిపాలిటీలో గత 6 నెలల్లో 4 కోట్లతో పూర్తయిన అభివృద్ధి పనులని, అలాగే గొల్లప్రోలు నగర పంచాయతీలు 80 లక్షలతో పూర్తయిన పనులని ఈ రోజున మనం ప్రారంభించాం. గ్రామీణ ప్రాంతాల రోడ్ల పరిస్థితి మెరుగుపడాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం ద్వారా 12.45 కోట్ల రూపాయలతో 41 గ్రామీణ రోడ్లని ప్రారంభించాం. అలాగే రాబోయే వేసవిలో విద్యుత్ ఇబ్బందులు లేకుండా పిఠాపురం పట్టణంలో 2.95 కోట్లతో నిర్మించిన 33/11 kV ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ని నేడు ప్రారంభించాం. గతంలో శంకుస్థాపన చేసిన పిఠాపురం పశువుల సంత ఆధునీకరణ పనులని 1,35,00,000తోటి ఈరోజు పూర్తి చేసి ఈరోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం. వరదల సమయంలో రాకపోకలకి ఇబ్బంది ఉంటే నేనే వెళ్ళాను, కూర్చొని పోనసారి గొల్లప్రోలు నగర పంచాయతీల హౌసింగ్ కాలనీలో వాళ్ళు చేసిన తప్పుని మనం అండూ చేసి 3.5 కోట్ల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని, అలాగే సూరంపేట కాలనీలో 27 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని నేను ప్రారంభించాం.